హలో, హాయ్, నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. నా పేరు మదన్. ఇవాళ మార్నింగ్ మనం ఆ బస్ యాక్సిడెంట్ గురించి మాట్లాడాం కదా, కర్నూలు బస్ యాక్సిడెంట్. సో దాని గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి. మనం ఏమనుకున్నాము, ఆ శివశంకర్ అబ్బాయి వల్లనే ఇదంతా జరిగిందన్నట్టు మనం అనుకున్నాం. ఆ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఎవరంటే మెయిన్ కర్త క్రియ. అతని ఫ్రెండ్ వెనకాల బైక్లో కూర్చున్నాడు చూడండి, ఒక శుద్ధపూస ఎరస్వామి అలియాస్ టోనీ. ఆయన పేరు టోనీ అంట. టోనీ, రాకీలందరూ ఈ మధ్యకాలమే పుట్టుకొచ్చారు. ఈ జెన్జీ బ్యాచ్ గత 5-6 ఏళ్ళ సినిమా చూసి ఇంకా పెగ్గేసే రాకీ, పెగ్గి దిగితే టోనీ, ఇంకొకటి పెట్టుకుంటారు. అట్లాంటి మార్వలెస్ సూపర్ స్టార్స్ అందరూ రోడ్ల మీద చిచ్చోరు బ్యాచ్లు తిరుగుతారు చూడ. ఆ సంఘానికి వీడు పెద్ద హెడ్లా ఉన్నాడు. అందరిని ఎరిపప్ప చేసిండు. ఏది ఎరిస్వామి. ఈ ఎరిస్వామి యాక్సిడెంట్ అయింది కదా, అబ్బాయిని సేవ్ చేసే ప్రాసెస్లో చూశాడంట. ముగ్గురు బస్ డ్రైవర్లు వచ్చారంట, ఆర్టీసీ వాళ్ళు ముందుగానే. వీళ్ళని స్కిప్ చేసి ఆ ముగ్గురు వెళ్ళిపోయారు. ఈ అబ్బాయికి వాళ్ళు హెల్ప్ చేయలే, ఈయన ట్రై చేసిండో లేదో తెలియదు కాపాడమని. సో ఫైనలీ ఒకటి అర్థమైంది, మన ఆర్టీసీ బస్ డ్రైవర్లు కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా రోడ్డు మీద పడితే వాళ్ళు మనుషులు లెక్కన చూడరు, సచ్చిన కుక్కలు లెక్కన చూస్తారు. తొక్కించుకొని పోవడమా, బచ్చి చేయడం అన్నట్టే ఉంది. నిజం చెప్తున్నా, ఎందుకంటే నా కాలేజ్ ఫ్రెండ్ అజిత్ అని ఒక అబ్బాయి అరౌండ్ 2008 అండి, 8-9 ఆ టైంలో చెన్నైలో చదివేటప్పుడు అబ్బాయి పరిస్థితి అదే. తాంబరం పోరూరు హైవేలో డ్రంక్ అండ్ డ్రైవ్ పడ్డా డివైడర్ దగ్గర. బాడీ నొజ్జు వెనకాల ఉన్న ట్రక్లన్నీ తొక్కించుకుంటా పోయాయి. సో ఇవన్నీ చూస్తుంటే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మనిషి అయినా, కుక్క అయినా, నక్క అయినా, పిల్లైనా ఒకటే. సో వాళ్ళది తప్పు కాదు, వాళ్ళకి డ్రైవింగ్ ఫీల్డ్లో మనుషుల్లా కనిపించాం మనం. అది అర్థమైపోయింది ఈ ఇన్సిడెంట్ చూశాక. మానవతంలా తొక్కూరలే. మన కింద పడితేనే ఎవరైనా మనం ముందర అయ్యో ఏంటని పరిగెడతాం. ఇప్పుడు పరిగెత్తాం, పోతే పోనీ, ఒక వికెట్ డౌన్, భూమికి భారం తగ్గింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు జనాలు. అలాగ తయారబ్బా. సర్లే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. మెయిన్ ఇక్కడ నుండి ఆలోచన చేయాల్సింది. వెంటనే 4th బస్సు ఇదే వచ్చింది, కొట్టింది, ఫైర్ అయింది. ఈ ఎర్రస్వామి చూశాడు, భయపడ్డాడో, ఆ చనిపోయిన అబ్బాయి మొబైల్ తీసుకొని ఆ పెళ్లి జరిగే ఊరికి వెళ్ళిపోయి సైలెంట్గా అక్కడ ఉన్నారు. మళ్ళీ పోలీసులు పట్టుకుంటే ఇన్వెస్టిగేషన్ చేసి ఒకటి 2 రోజుల నుంచి బయటపడింది. అగ్రి చేశాడు, నా వల్లనే, నేనే ఊరుకుండకుండా తాగాలి, సిట్టింగ్ వేయాలి, మళ్ళీ పెళ్ళికి వెళ్ళాలి 3 గంటలకు అని చెప్పి ఈ అబ్బాయిని లేపాడు. ఈ పరమాత్ముడు చనిపోయిన బాబు ఫ్రెండ్షిప్ కోసం ఎలాగ దోణికి వెళ్తున్నాను, నేను డ్రాప్ చేస్తాను. వీళ్ళ ఫ్రెండ్షిప్ మధ్యన 20 మంది వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీస్. ఏంటి అసలు. సరే, ఇది పరిస్థితి. ఇక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, మళ్ళా సజ్జనాదీన సిపి గారు ఒకప్పుడు దిశ కేసుని హ్యాండిల్ చేసి చిచ్చోరి బ్యాచ్లు, చిప్పిరిగాలని అందరిని లేపేసిన ఆయన మళ్ళీ బ్యాక్ టు ఫామ్. ఇప్పుడు ఇచ్చాడు స్టేట్మెంట్. ఇంతకుముందు ఆయన ఈ తాగేసి తోలే వాళ్ళు టెర్రరిస్ట్తో సమానం అంట. వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ బా. ఆయన దిగినాడు అనుకో, ఎప్పుడు న్యూస్ సెన్సేషనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ఏం లేదు, తాగినారంటే ఏం కాదు, పట్టుకుంటారు. బండి సీజు, మీకెంత ఫైన్లు, తలకాయ నొప్పులు. 300తో పోయేదానికి 30,000, ₹1,00,000, 2,00,000 కారు అయితే ఏదైతే పోతుంది. అది స్క్రాప్లో పడేసారు 10 ఏళ్ళు కారు. ఈ లోపల నువ్వు సచ్చినట్టు మళ్ళీ వస్తావు బయటికి, మళ్ళీ అమ్మని నాన్నని రక్తం పీల్చి మళ్ళీ ఓడుకుంటాం. గవర్నమెంట్కి ఎట్టయినా లాభమే. 300 బీర్తో 30 లక్షల కార్లు మళ్ళీ కొనాల్సిందే, 2 లక్షల బైక్ కొనాల్సిందే, 50,000 బైక్ కొనాల్సిందే, ఎవరు స్తోమత బట్టి కొనాల్సిందే. ఎండ్ ఆఫ్ ది డే గవర్నమెంట్ ఆల్వేస్ బి ద సేఫ్. మన చిచ్చోరి బ్యాచ్ కాళ్ళకు ఆగదు తుత్తర ఆగితే వీళ్ళు చిచ్చోరి ఎలా అవుతారు అబ్బా. జెన్జీస్ అప్గ్రేడెడ్ వర్షన్స్ వీళ్ళంతా. సో జాగ్రత్తగా ఉండండి. తాగాలనిపిస్తే నడుచుకుంటూ పోయి తాగేసి వచ్చి పడుకోండి ఇంట్లో, అంతేగాని ఇంకా మహా అంటే ఆ ఊబరో ఓలానో ఆటో బుక్ చేసుకొని పోండి, మంచిగా తృప్తిగా తాగండి. మీరట్టా నేను అంటే మానేయలేరు. ఏదో ఒక రోజు లివర్ కిడ్నీ ఆట ఆడించినప్పుడు మీరు మానుకుంటారు, అది మీ చేతిలో ఉంది. ఇప్పుడు తినే తిండిలో ఏంలే, ఒక పెగ్గేస్తేనే బాడీ అంతా డ్యాన్స్ ఆడుతూ ఉంటుంది. అలాంటి
హెల్తీ ఎన్విరాన్మెంట్లో మనం బతుకుతున్నాం. మీరంతా దేశానికి వెన్నెముక్కలు. మీ వెన్నెముక్కలు తొందరగా ఇరుగొట్టుకోకండి. జాగ్రత్తగా ఉండండి. మంచిగా బాధ్యత గల పౌరుడుగా వెళ్ళండి, తాగండి, గవర్నమెంట్కి డబ్బులు చేర్చండి. చేర్చి అదే ఆటోలు ఎక్కి రాండి. ఆటో అతను బాగుపడతాడు, మీరు బాగుపడతారు. ఆటో ద్వారా వచ్చే ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తుంది. సో మీ బండి సేఫ్, మీరు సేఫ్, మీ ఫ్రెండ్స్ సేఫ్. ఎన్ని రోజులైనా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. అదొక ఆప్షన్ ఉంది, మర్చిపో. ఓకే, ఆల్ ది బెస్ట్. సో సేఫ్గా ఉండండి. ఈ మధ్యకాలం గమనిస్తున్నారు కదా ట్రాఫిక్ చలాన్లు ఎలా పడుతున్నారో. ఇంకేం లేదు, ఇంకా వలలే. ఆయన దిగినాడు, ప్రతి ఏరియా వలేస్తారు. ఎన్ని చేపలు వలలో పడతాయో తెలీదు. వెరీ సూన్ మనం బజాజు, హీరో వీటికి నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి బైక్లకైనా ఇన్కేస్ కార్లకైనా మంచి సేల్స్ ఉంటాయి. స్టాక్స్ ఏదైనా పెట్టాలనుకుంటే ఫ్యూచర్ అయితే బాగుంటుంది బికాస్ ఆఫ్ ద హైదరాబాద్ అండ్ ఆంధ్ర మార్కెట్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ సూన్. మనకైతే త్వరగా చాలా బండ్లు అయితే పడతాయి. అవి కనీసం వాళ్ళకి 5-6 ఏళ్ళు బయటికి పంపరు, స్క్రాప్లోనే పెడతారు. అవి తర్వాత వాళ్ళు వేలం పట్టేసి అమ్మేస్తారు. ఈ లోపల మంచిగా ఇట్స్ ఇండైరెక్ట్లీ గుడ్ ఫర్ ద ఎకానమీ. మీరు తాగడం 300 బీరుతో మీరు దేశానికి మేలు చేస్తారు. సో ఫ్యామిలీస్ బీ కేర్ఫుల్ వైల్ యూర్ గోయింగ్ అవుట్ అలోన్ ఆఫ్టర్ 10. ఆల్వేస్ దిస్ చోరీస్. యాక్టివ్గా ఉంటారు. మీకు అర్థమైందా? 6 అయితే దోమలు ఇంట్లోకి వస్తాయి, 6 అయితే వీళ్ళు బయట ఉంటారు. సో మనకి ఇంట్లోనే ఉండడం బెటర్. బయట ఈ దోమలతో కుట్టించుకోలేము, వాళ్ళతో అసలు పెట్టుకోలేము. బీ కేర్ఫుల్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. ఆల్ ది బెస్ట్. జై హింద్.